హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ శివడిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు బ్లూఫంట్ కంపెనీ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. ఈ యొక్క టీవీ గురించి మీరు ఒకలా చూడకపోతే ఆ యొక్క వీడియోని అయితే ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి అయితే చూడండి. అండ్ దీన్ని 15 డేస్కి పైన, అంటే నా దగ్గర ఉన్నది 55 ఇంచెస్ టీవీ. అండ్ దీన్ని 15 డేస్కి పైగానే యూజ్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క 15 డేస్లో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఈ టీవీ గురించి మీతో అయితే పంచుకోబోతున్నాను ఈ యొక్క వీడియోలో అనమాట. అండ్ అదేవిధంగా నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఒకటైతే అడిగాను, ఫ్రెండ్స్ ఈ యొక్క టీవీ మీద ఏమైనా ఈ టీవీ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి అంటే నేనైతే క్లారిఫై అయితే చేస్తానైతే అన్నాను. సో దాంట్లో సరికి కొన్ని ఈ టీవీ గురించి ఉన్న కామెంట్స్ అయితే పిక్ అయితే చేస్తున్నాను. ఒక 10కి ఒక 8 ఎన్నో కామెంట్స్ అయితే వచ్చాయి. బట్ దాంట్లో ఈ టీవీ గురించి అడిగినవి మాత్రమే పిక్ చేశాను అనమాట. వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఈ యొక్క వీడియోలో వాళ్ళకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. అండ్ బ్లూఫంట్ 55 ఇంచెస్ టీవీ ఒకటే కాదు, 43 ఇంచెస్ టీవీ కూడా అయితే ఉంది. అలాగే అది 4K రెజల్యూషన్ టీవీ. అండ్ 42 ఇంచెస్లో ఫుల్ హెచ్డీ టీవీ అయితే ఉంది. 32 ఇంచెస్లో హెచ్డీ రెడీ టీవీ అయితే ఉన్నాయి. ఇవన్నీ టీవీస్ వచ్చేసరికి ఐపీఎస్ ప్యానల్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. 32 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి 400 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ 42లో వచ్చేసరికి 450 అండ్ 43లో వచ్చేసరికి 450 అయితే ఉంది. ఈ యొక్క 55 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి 550 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అన్ని టీవీస్ వచ్చేసరికి డైరెక్ట్ ఎల్ఈడి బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి అయితే లాంచ్ అయితే చేశారు. సో ఏ విధంగా లాంచ్ చేశారు అండ్ ప్రైజెస్ అనేవి కూడా ఇక్కడ డిస్ప్లే మీద అయితే కనబడుతున్నాయి, ఒకసారి అయితే చూడండి. అండ్ లింక్స్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయండి. ఎవరైతే ఈ యొక్క సేల్లో ఈ టీవీని కొనాలి అని మీరు అనుకున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నా కానీ ఈ యొక్క వీడియో చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ వాళ్ళకు కూడా అయితే షేర్ అయితే చేయండి. సో మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివ్లో ఉంచుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం వీడియోలకి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఈరోజు నా బ్యాక్ సైడ్ కనబడుతున్న 55 ఇంచెస్ బ్లూఫంట్ కంపెనీ ఈ యొక్క టీవీని నేను 15 డేస్కి పైగానైతే యూజ్ అయితే చేస్తున్నాను. ఈ 15 డేస్లో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ విలిసి ఖచ్చితంగా అయితే ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మంచితో పాటు చెడు అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే అయితే ఉంటుంది. ఈ యొక్క కంపెనీలో కాదు, ప్రతి ఒక్క టీవీ అండ్ మొబైల్లో అయినా కానీ ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయి, మైనస్ పాయింట్స్ అయితే ఉంటాయి. నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ కూడా అయితే మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క 55 ఇంచెస్ టీవీ లేదు, అదర్ సైజెస్ కూడా అయితే ఉందని మీకు అయితే చెప్పాను. అండ్ అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ అయితే చేయగలరు. ఈ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే అండ్ పిక్చర్ క్వాలిటీ సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ కలర్ రిప్రొడక్షన్ కూడా చాలా బ్రిలియంట్ కలర్ రిప్రొడక్షన్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి వైబ్రెంట్ కలర్స్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ ఎక్కువగా వైబ్రెంట్ కలర్స్ అయితే బాగా ఇష్టపడే వాళ్ళకి వచ్చేసరికి సూపర్ అయితే ఉంటుంది. అండ్ మీకు వైబ్రెంట్ కలర్స్ వద్దు అనుకున్నా కూడా మీరైతే సెట్టింగ్స్ కూడా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మోడ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ విధంగా మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ పిక్చర్ యొక్క ఇమేజ్లో డీటెయిల్స్ కూడా క్లియర్గా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుందన్నమాట. అండ్ ఎప్పుడైనా నేను ఫుల్ హెచ్డీ కానీ 4K రెజల్యూషన్ వీడియోస్ అయినా కానీ వాచ్ చేసినప్పుడు కూడా అండ్ క్లియర్ ఇమేజ్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ ఎక్కడ నాకైతే డీటెయిలింగ్ అనేది మిస్ అయితే అవ్వలేదన్నమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీ వచ్చేసరికి ఐపీఎస్ ప్యానల్ అయితే కాబట్టి వైడ్ వ్యూవింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ కూడా బ్రిలియంట్గా అయితే ఉంది. అండ్ కలర్ రిప్రొడక్షన్ కూడా ఈ యొక్క వైడ్ వ్యూవింగ్ యాంగిల్లో ఎక్కడ ఒక చోట దగ్గర, ఒక చోట ఎక్కువగా, ఒక చోట తక్కువగా అయితే లేదన్నమాట. అండ్ యూనిఫార్మిటీ కలర్ రిప్రొడక్షన్ అయితే నాకైతే అనిపించింది. అండ్ బ్లాక్ లెవెల్స్ కానీ అండ్ వైట్ బ్యాలెన్స్ కానీ ఒక యూనిఫామ్గా మెయింటైన్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క టీవీలో. అండ్ ఓవరాల్గా హెచ్డిఆర్ కంటెంట్ చూసినా కానీ అండ్ బ్రిలియంట్గా అయితే ఉంది. అలాగే హెచ్డి అంటే నేను ఎక్కువ టాటా స్కై సెటప్ బాక్స్ అయితే వాడుతుంటాను. అండ్ అక్కడసరికి ఎక్కువగా నేనైతే మెయిన్ ప్రిఫర్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే 55 ఇంచెస్ టీవీ నాకు ఇంతకు ముందుకు అయితే ఉంది ఆ యొక్క టీవీ కూడా. అండ్ నేను హెచ్డి ఛానల్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే 55 ఇంచెస్ టీవీ కొని ఏదో నార్మల్ స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్ చూస్తే బాగా అయితే ఉండదని చెప్పేసి నేను హెచ్డి ఛానల్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తాను. ఎందుకంటే ఆ కంటెంట్ అంత 4K టీవీ ఉన్నప్పుడు మనం ఆ కంటెంట్ అనేది ఆ టీవీకి ఇస్తే ఆ టీవీకి కొంచెం అందమైన ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నేనైతే హెచ్డి ఛానల్స్ చూస్తాను. హెచ్డి ఛానల్ చూసినప్పుడు కూడా అండ్ నాకైతే బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది ఫ్రెండ్స్. రియాలిటీ అండ్ ఇమేజ్ యొక్క క్వాలిటీ అండ్ డీటెయిల్స్ అనేవి అండ్ పర్ఫెక్ట్గా చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే నేను స్టాండర్డ్ డిఫరెంట్ ఛానల్స్ అయితే మూవ్ అవుతానో, అంటే నేను అప్పుడప్పుడు వచ్చేసరికి న్యూస్ కూడా అయితే ఉంటాయి కదా, న్యూస్ ఇంకా హెచ్డి ఛానల్స్ అయితే రాలేదన్నమాట. సో న్యూస్ ఛానల్ ఎక్కువ నేను చూస్తున్నప్పుడు అండ్ ఈ స్టాండర్డ్ డిఫరెంట్ ఛానల్స్, మరి ఆ స్టాండర్డ్ డిఫరెంట్ ఛానల్స్ అనేది అప్ స్కేలింగ్ ఏ విధంగా అవుతుందంటే అండ్ మరీ ఎక్కువ అని చెప్పలేను, మరీ తక్కువ అని చెప్పలేను, కానీ మనం చూసే విధంగా అయితే అప్ స్కేలింగ్ అయితే అవుతుంది. ఒక టీవీకి అండ్ 55 అయినా 43 అయినా కొంచెం
మనం 43 ఇంచెస్ వచ్చేసరికి 8 ఫీట్ అండ్ 55 ఇంచెస్ వరకు 10 ఫీట్స్ ఇలా మనం అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ చూసాం కాబట్టి అండ్ మనం చూసే విధంగా అయితే అండ్ అప్ స్కేలింగ్ అనేది చూస్తుంది స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్. ఎందుకంటే స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ అనేది లో క్వాలిటీ వీడియో, ఆ యొక్క క్వాలిటీ వీడియోని మనకు ఫుల్ హెచ్డీ కన్వర్ట్ చేసి అండ్ 4K కన్వర్ట్ చేసి మనకి ఇంత బిగ్ స్క్రీన్ మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ అనేవి కూడా అండ్ ఒక క్లియర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట ఈ యొక్క టీవీలో. సో ఓవరాల్గా నాకు అనిపించిన పిక్చర్ క్వాలిటీ వచ్చేసరికి అండ్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిందనమాట. అండ్ అదేవిధంగా ఈ టీవీ వచ్చేసరికి హై రేంజ్ బ్రైట్నెస్ లెవెల్స్ కలిగిన టీవీలోకి అయితే మనం అయితే కంపల్సరీ అయితే పిక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఆడియో ఈ యొక్క టీవీ యొక్క ఆడియో గురించి అయితే మీకు అయితే తెలుసు, ఇది 60 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది, సైబర్ సౌండ్స్ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే డాల్బీ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉంటుంది, DTS ట్రూ సరౌండ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు అడిగేది కూడా డాల్బీ అట్మాస్ వస్తుందా, DTS X అయితే వస్తుందా ఇలా అని అడిగినా కూడా ఎగ్జాక్ట్లీ వీళ్ళు వచ్చేసరికి ప్రతి ఒక్క కంటెంట్ని అయితే డీకోడింగ్ చేసి మనకైతే ప్రొవైడ్ చేసే విధంగా DS12 అయితే తీసుకుని అయితే వచ్చారు. అంటే డాల్బీ MS12 అయితే తీసుకుని అయితే వచ్చారనమాట. సో ప్రతి ఒక్క కంటెంట్ని మీకు పర్ఫెక్ట్గా ప్రొవైడ్ అయితే చేయడం అంటే క్లియర్ ఆడియోని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీలో వీళ్ళు యూజ్ చేసిన స్పీకర్స్ వచ్చేసరికి బ్లూఫండ్ కంపెనీ స్పీకర్స్ అనమాట, వేరే వాళ్ళవి కూడా కావు. అండ్ రియల్గా స్పీకర్స్ అనేవి సూపర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ రియల్గా ఎందుకంటే అండ్ డైలాగ్ డెలివరీ అంటే మనం స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్ చూసినా HD ఛానల్ చూసినా ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి నేను ఎక్కువగా చూడడం అయితే జరిగింది. ఎందుకంటే ఇవి మీరు ఖచ్చితంగా స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ గురించి అడుగుతారు, HD ఛానల్స్ గురించి అయితే అడుగుతారు. ప్రీవియస్ అన్బాక్సింగ్లో నాకు ఇలాంటివి ఎదురైనాయి కాబట్టి నేను మోస్ట్లీ వాటి మీద అయితే పెట్టడం అయితే జరిగింది. సో అప్పుడు వచ్చేసరికి అండ్ అవుట్పుట్ నాకు మిగతా 1 or 2 వాట్స్ కలిగిన సౌండ్ బార్ కలిగిన మిగతా టీవీస్ కూడా నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. అండ్ ఆ టీవీ యొక్క సౌండ్ అనేది ఓకే నార్మల్గా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బట్ రియల్గా నేను చెప్పాలంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి సౌండ్ అంటే మనకు వాయిస్ క్లారిటీ అండ్ మనకు డైలాగ్స్ క్లియర్గా అయితే వినపడం అయితే జరుగుతుంది. అండ్ అప్పుడొకసారికి బ్యాక్గ్రౌండ్ అనేది డిస్టర్బెన్స్ అయితే చేస్తూ ఉంటుంది మన యొక్క వాయిస్ని. కానీ ఇక్కడ వచ్చేసరికి వోకల్స్ని డిస్టర్బెన్స్ చేయకుండా అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా అండ్ స్మూత్గా అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఈ ఖచ్చితంగా ఆడియోలో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూడవచ్చు అనమాట ఈ యొక్క టీవీలో. అండ్ ఫ్రెండ్స్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలంటే నా దగ్గర ఉన్న హోమ్ థియేటర్ సోనీ HDRT3 దీని HDMI త్రూ వచ్చేసరికి ఈ టీవీ ARC కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ ఆర్క్ అయితే చేశాను. అండ్ నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇప్పుడు మీరు ఆడియో కూడా అయితే వినండి అండ్ అదే వీడియో కూడా చూడండి. అండ్ ఈ రోజు వచ్చేసరికి నేను సుహాస్ ఇక్కడ ఈ కన్ఫ్లిక్ట్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి కాస్ట్ ప్లే సపోర్ట్ అయితే ఉంది, ఒక యాప్ అయితే ఉంది. మన మొబైల్లో కూడా ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అండ్ ఈ యొక్క టీవీలో మనం మిర్రర్ చేసుకోవచ్చు, అలాగే కాస్టింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. 2 ఆప్షన్లు ఒకే యాప్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఇచ్చింది అనమాట ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే ఇక్కడ 2-way బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంది అండ్ బ్లూటూత్ ఆడియో అనే ఒక యాప్ అయితే ఉంది. దాంట్లో వచ్చేసరికి మనం ఏదైతే సౌండ్ బార్ ఉన్నా కానీ మీకు బ్లూటూత్ సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉన్నా కానీ అలాగే హోమ్ థియేటర్ ఉన్నా కానీ బ్లూటూత్ తోటి ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మన యొక్క మొబైల్ తోటి ఈ యొక్క టీవీకి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని మన మొబైల్ సౌండ్తో కాకుండా మనం టీవీ యొక్క సౌండ్ అంటే ఈ యొక్క టీవీ యొక్క స్పీకర్స్ అయితే ఉంటాయి కదా, ఈ టీవీ యొక్క స్పీకర్స్ని అయితే మనం యాక్టివేట్ చేసుకోవచ్చు మన మొబైల్ యొక్క సౌండ్ తోటి అనమాట. అప్పుడు మనం ఎలాంటి టీవీని అయితే ప్లే చేయడం అవసరం లేదు, మన మొబైల్లో ఉన్న ఆడియోనే టీవీలో వినబడుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క బెస్ట్ యాప్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయగలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి అండ్ మనకు 5 GHzకి అండ్ 2.4 GHzకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. కనెక్టివిటీ విషయంలో మాత్రం నో ప్రాబ్లం. అండ్ USB ద్వారా కూడా మనం అయితే వీడియోస్ అయితే ప్లే చేసి అయితే చూస్తున్నాం అండ్ నో ప్రాబ్లం అనమాట. ప్లస్ పాయింట్లో నాకు ఫైనల్గా వచ్చేసరికి ఈ టీవీ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ టీవీలో యూజ్ చేసిన టోటల్గా ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. అండ్ ఎక్కడ మనకు మెటల్
మెటల్ స్టాండ్స్ కానీ అండ్ మెటల్ ఫ్రేమ్స్ కానీ ఎక్కడ మనకైతే కనపడవు. టోటల్గా వచ్చేసరికి మనకు ప్లాస్టికే, అది కూడా హైబ్రిడ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ అయితే చేశారు కాబట్టి సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా అండ్ ఈ 3 సైడ్స్ అండ్ టాప్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసరికి మనకు 3 సైడ్స్ బెజలెస్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ డౌన్ పార్ట్లో వచ్చేసరికి ఒక చిన్న అయితే ఉంటుంది. ఆ చిన్న వచ్చేసరికి ఒక ఫ్రేమ్ లెక్క అండ్ అది కూడా అల్యూమినియం ఫ్రేమ్ లెక్క ఇచ్చారు అనమాట. అది కొంచెం మనకు అక్కడ బ్లూఫండ్ కంపెనీ లోగో అయితే కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా బెజలెస్ డిజైన్ తోటి ఈ టీవీని అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ బిల్డ్ అండ్ డిజైన్ క్వాలిటీలో కూడా అండ్ మనకు ఒక ప్రీమియం లుక్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క 55 ఇంచెస్ టీవీ యొక్క నెగిటివ్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకు 3 అయితే అనిపించాయి అనమాట నెగిటివ్ పాయింట్స్. అవి ఏంటి అని అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క టీవీలో వచ్చేసరికి ఎంఈఎంస్ అయితే ఉంది 60 ఇంచెస్ దగ్గర. బట్ ఎంఈఎంస్ని కంట్రోల్ చేసుకునే విధంగా వీళ్ళు మనకి ఎలాంటి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సెట్టింగ్స్లోని అయితే చెక్ చేశాను. బట్ ఎలాంటి ఒక ఆప్షన్ ఇచ్చినా కూడా బాగా అయితే ఉండేది. అట్లీస్ట్ మనకు అండ్ లో అయినా కానీ, మీడియం లెవెల్ అయినా కానీ, హై లెవెల్ ఇలా మనకు ఎంఈఎంస్ని చేంజ్ చేసుకునే విధంగా ఇస్తే ఏ ఒక్క టీవీ సూపర్గా అయితే ఉండేదన్నమాట. మేబీ వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేస్తే మాత్రం సూపర్గా అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి సపరేట్ చిప్ని అయితే ఎంఈఎంసీ టెక్నాలజీ కోసం యూజ్ అయితే చేయలేదు. జస్ట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ తోటే వీళ్ళైతే ఎంఈఎంసీని అయితే ఇంక్లూడ్ చేసేసి మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కాబట్టి సో ఎంఈఎంసీని కూడా ఆ యొక్క అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ చేస్తే బెటర్గా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క టీవీలో డాల్బీ విజన్ కూడా అయితే లేదన్నమాట. సో ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఇచ్చి డాల్బీ విజన్ ఇవ్వకపోతే అదొకటైతే నాకు మైనస్ అయితే అనిపిస్తుంది. మరొక మైనస్ ఏంటి అన్నట్లయితే ఈ టీవీలో స్పేస్ అనేది అయితే ఎక్కువ అయితే లేదు. ఓన్లీ 8 GB వరకు మనం అయితే ఇచ్చారనమాట. ఎక్కువ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం బెటర్ అయితే మీరు 16 GB కానీ 32 GB ఇచ్చిన టీవీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇది ఒక మైనస్ కూడా అయితే నేనైతే చూసాను ఈ యొక్క టీవీలో. ఈ రిమోట్లో కూడా మనకు ఎక్కువగా డెడికేటెడ్ బడ్స్ అయితే లేదు. జస్ట్ నార్మల్ నెట్ఫ్లిక్స్కి, యూట్యూబ్కి మాత్రం ఇచ్చారు. ఎక్కువ ప్రైమ్ అయినా కానీ ఇవిలా మనకి ఇచ్చుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా ఇచ్చుంటే ఇంకా బెటర్గా అయితే అనిపించేది. అండ్ కొంచెం ఈ యొక్క స్టైలిష్, ఈ యొక్క లుక్ని మార్చి కొంచెం స్టైలిష్గా తీసుకొచ్చుంటే ఇంకా బెటర్గా అయితే అనిపించేది. సో అన్ని బాగా అయితే ఉన్నాయి. బట్ నాకు కొంచెం ప్రీమియంగా కావాలైతే అనుకుంటున్నాను కాబట్టి నాకు ఆ విధంగా అయితే అనిపించింది అనమాట. నాకు ఈ యొక్క 15 డేస్లో అనిపించిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఈ యొక్క టీవీ గురించి. సో మరి నా యొక్క ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క టీవీ గురించి అనేది, ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ యొక్క టీవీని అయితే మీరైతే ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ టీవీకి సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయా అనే దాని గురించి మీరైతే అడిగారు. అలాగే వేరే కంపెనీతో అయితే చేయమని చెప్పారు. సో వేరే కంపెనీతో ప్రొవైడ్ చేసినా కానీ అవి అక్కడ వచ్చేసరికి విఏ ప్యానల్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఐపీఎస్ ప్యానల్. అండ్ ఐపీఎస్ ప్యానల్ అనేది మీకు వైడర్గా అయితే వైడ్ వ్యూ యాంగిల్ ఎక్స్పీరియన్స్ బెటర్గా అయితే ఉంటుంది. కొంచెం కలర్ ప్రొడక్షన్ కూడా దానికంటే బెటర్గా అయితే ఉంటుంది. బట్ బ్యాక్ లెవెల్స్ అనేవి దాంట్లో కొంచెం బెటర్గా అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. అండ్ కంపేరింగ్ టు ఐపీఎస్ ప్యానల్తో పోల్చినట్లయితే సో ఐపీఎస్ ప్యానల్ అనేది చాలా బెటర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో మోస్ట్లీ మీరు ఎక్కువగా డార్క్ కంటెంట్ అంటే మీరు ఎక్కువగా ప్రిఫర్ చేసినట్లయితే ఫ్రెండ్ బెటర్ టు గో విఏ ప్యానల్. అండ్ లేదు అన్నట్లయితే ఐపీఎస్ ప్యానల్కి అయితే వెళ్ళండి అనమాట. అండ్ సర్వీస్ సెంటర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో సర్వీస్ సెంటర్స్ కూడా ఏ టీవీకి మనకు ప్రత్యేకంగా సర్వీస్ సెంటర్స్ అయితే లేదు. థామ్సన్కైనా, కోడాక్కైనా అండ్ బ్లూఫంట్కైనా అండ్ అలాగే మనకు వియూకైనా అండ్ హైసెన్స్కైనా వీళ్ళకు సపరేట్ అన్నట్టు అండ్ టీసీఎల్కైనా కూడా ఇట్లా సపరేట్ అంటూ ఎక్కడ సర్వీస్ సెంటర్స్ అయితే లేదు. సో వీళ్ళ యొక్క నెంబర్కి కాల్ చేస్తే వీళ్ళు థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మన ఇంటికే పంపించి సర్వీస్ సెంటర్స్ అనేవి ముగిస్తారనమాట. సో నేను ఎప్పుడైతే చెప్తూనే ఉన్నాను సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఏ కంపెనీకి అయితే లేదు. ఓవరాల్గా ఈ యొక్క టీవీని ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ యొక్క రివ్యూ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ యొక్క సేల్లో ఈ యొక్క టీవీని తీసుకోకూడదు దాని గురించి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకు కూడా అయితే ఇచ్చిన వారైతే అవుతారనమాట. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్.